హాయ్ హలో గైస్, నేను మీ సాన్వి. ఈరోజు వెల్కమ్ టు సాన్వి రచిక ఎస్ఆర్ క్రియేటివ్స్ ఛానల్. ఈరోజు అయితే మా పాప బర్త్డే సందర్భంగా మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చాం. అక్కడైతే మేము ప్లేట్స్ అయితే చూడడానికి వెళ్ళాం, కానీ అంత క్వాలిటీ అనిపించలేదు. దాని తర్వాత రిటర్న్ వచ్చేసాం. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాం, కానీ నా సైజ్ అయితే దొరకలేదు. అవి చాలా బాగున్నాయి కానీ నా సైజ్ అయితే లేవు, అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వచ్చేసాం. దాని తర్వాత చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. పాప చాక్లెట్ ఫౌంటైన్ కొనిస్తావా అంటే వద్దులే, ఎందుకు, తర్వాత వేరేది ఏదైనా తిందామని వచ్చాము. దాని తర్వాత మేమైతే టాయ్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ రీతు ఒక డాల్ది హలో కిటీది ఫోన్ తీసుకుంది. దాని తర్వాత నేను కొనుక్కుంటా అనుకున్నా, కానీ రైడ్స్లో ఏం ఎంజాయ్ చేస్తాం పట్టుకొని అని లాస్ట్కి అనుకున్నా, కానీ కొనుక్కోలేదు. రిటర్న్ ఎగ్జిట్ నుంచి వచ్చేసాము, అందుకే ఇంకా కొనుక్కోలేదు. అది ఇద్దరం ఆడుకుంటున్నాము. అది చిన్నదే కానీ 100 రూపీస్ దానికి. దాని తర్వాత మనం ఈ గేమ్ అయితే ఆడాము. ఆ నెంబర్ పైన మనం వేసిన నెంబర్ పైన దాన్ని యాడ్ చేస్తారు. దాని తర్వాత యాడ్ చేసిన నెంబర్కి ఏ టోకెన్ వస్తే అది ఇచ్చేస్తారు. దాని తర్వాత మనిషికి 3 బాల్స్ తీసుకున్నాము. లాస్ట్ది మా మమ్మీ అయితే వేసింది, కానీ మాకు వచ్చింది సోప్ బాక్స్. అది మళ్ళీ ఆరెంజ్ కలర్ ఇచ్చాడు. నాకు ఆ కలర్ నచ్చలేదని అడిగి మరి పింక్ కలర్ తీసుకున్నాను. దాని తర్వాత ఇలా వస్తుంటే నేను ఆ కవర్ తిప్పుతున్నాను, కానీ అది కవర్ చినిగింది ఇచ్చిండు. మళ్ళీ నా మీద రివర్స్. దాని తర్వాత మనమైతే జెయింట్ వీల్ లాంటిది ఎక్కుదామని పోయినాము. ఆ రైడ్లో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది అదే. దాని పేరు నాకు సరిగ్గా తెలియదు, అందుకే చెప్తున్నాను, కానీ చాలా ఎంజాయ్ చేసాము. ఆ రైడ్లో అయితే మేము అక్కడ టికెట్ బాక్స్ దగ్గర తీసుకుంటున్నాము. టికెట్ అయితే ఇక్కడ మేము ఎక్కుతున్నాం, చూస్తున్నాయి కదా. ఇక్కడ రైడ్ ఫస్ట్ స్లోగానే స్టార్ట్ అయింది, కానీ ఫాస్ట్గా వెళ్తుంది. లైక్ కళ్ళు చాలా తిరుగుతున్నాయి అప్పటికి. మళ్ళీ ఎక్కువ టైం అప్పట్లో చాలా తక్కువ టైం ఉండదు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ చేశారు టైం కూడా. దాన్ని తిరిగి హెడ్ అయితే మళ్ళీ అక్కడ మధ్యలో ఆపారు. అబ్బా అనేలోపు మళ్ళీ స్టార్ట్ చాలా రౌండ్. అసలు ఏమైందంటే చాలా కళ్ళు తిరిగాయి. కిందికి వచ్చాక కూడా నేను ఇట్లా షేక్ అవుతున్నాను. మీరు వీడియోలో రికార్డ్ కాలేదు, కానీ అమ్మో నాకైతే కానీ ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఇది అయితే నాకు దీని పేరు సరిగ్గా తెలియదు. ఇక్కడ ఈ రైడ్ అయితే చేసాము. నాకు అది తిప్పి ఇక్కడ నా చేతికి గాయమైంది. లైక్ స్కిన్ పోయింది, చాలా నొప్పేసింది. కానీ అందులోకి వాటర్ వచ్చినాయి, నా పాయింట్ కూడా నానిపోయింది. రీతు అయితే చాలా ఎంజాయ్ చేసింది. నేను ఇంకోసారి రైడ్ ఎక్కదని అనుకున్నాను. అరే ఎవరు ఒకరు వస్తారు, టార్గెట్ని రీచ్ అవ్వనియ్యరు. తిప్పుతూనే ఉండాలి. చైన్ వస్తున్నాయి. మళ్ళీ ఆ స్కిన్ అది హార్డ్గా ఉంది కాబట్టి స్కిన్ కూడా నాకు అదైంది. ఇప్పటికి కూడా నొప్పి పెడుతుంది వాటర్ తోటి. అది రీతు అయితే మంచిగా నడిపింది. ఏం కావాలి, నేను ఇట్లా చేసా అట్లా చేసా అని నన్ను ఎక్కిరిస్తుంది. ఏం చేయలేము ఇంకా, అందుకే. ఇప్పుడైతే ఫస్ట్ నేను మంచి టార్గెట్ రీచ్ అవుతున్నా, రీతు వచ్చి డాష్ ఇచ్చేసింది. సరే ఇంకోసారి చేద్దాం అని అటు సైడ్ వెళ్తున్నా, మళ్ళీ ఎవరో వచ్చి డాష్ ఇచ్చేసారు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మళ్ళీ నేను ఆడను, నేను ఆడా అని అక్కడ ఇచ్చేసాను. మా ఫాదర్ దించేసాను. కానీ ఇక్కడైతే రీతు నేను ఇది ఆడతాను అంటే ఆడుతున్నాము. అది చాలా బౌన్సీగా ఉంది. వాళ్ళు స్లైడ్లో నుంచి ఆ పిల్లలు అట్లా స్లైడ్లో నుంచి వస్తున్నారు. నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ వచ్చింది. కానీ అక్కడైతే జస్ట్ మిస్, నేను అందులో పడిపోయేదాన్ని. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. కానీ ఈ గేమ్లో జంప్
జంప్ చేసి 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 కాళ్ళన్నీ చాలా నొప్పెట్టాయి. దాని తర్వాత దమ్ము వస్తుంది, చాలా దమ్ము వస్తుంది. ఇంత జంప్ చేస్తే చాలా దమ్ము వస్తుంది కదా, అందుకే వాటర్ బాటిల్ కొన్నాను. అప్పటికి కూడా ఇంకా నేను సెట్ కాలేదు. ఇంత స్వీట్ కార్న్ కనిపించింది, స్వీట్ కార్న్ తీసుకున్నాను. అక్కడ స్వీట్ కార్న్ తింటూ పాప ఏమో ఒక రైడ్ ఎక్కుదామన్నాడు. ఆ రైడ్ మీద తోడులోనే చూడవచ్చు. ఆ రైడ్ పేరు కూడా నాకు అంత తెలియదు, కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం అందులో అయితే. చూసారు కదా, ఇది స్లో మోషన్లో తీసాము. మా హెయిర్ అయితే ఇలా ఇలా అది కూడా బౌన్స్ చేస్తుంది. కానీ ఒక నేను వెళ్తున్నప్పుడు అక్కడ డాష్ ఇచ్చాను ఒక పర్సన్కి. నేను బ్యాలెన్స్ తప్పి ఒక పర్సన్కి డాష్ ఇచ్చాను. పాపం చిన్నపిల్లోడు పడిపోయింది అక్కడనే. దాని తర్వాత మీరు చూస్తుండొచ్చు, ఈ రైడ్ అయితే ఎక్కాము. కానీ ఫుల్ ఎంజాయ్ చేసా. కానీ తక్కువ టైం, 1 minute ఉంది కావచ్చు. నేనైతే ఇక్కడ అలిగాను, ఎందుకంటే మా పప్ప ఎందుకు ఫోన్ వీడియో తీస్తుండు. ఇక్కడైతే నేను ఎక్కిరించాను. నాకు ఇప్పటికీ లాఫ్ వస్తుంది, ఎందుకంటే మా పప్ప నన్ను తిట్టాడు ఫోన్కి. నేనైతే అన్నాను, ఫోన్ కింద పడితే ఏం చేస్తావు పప్ప అంటే, ఏం కాదు నువ్వు వినవు కదా నా మాట అనగానే ఫుల్ సీరియస్ అయ్యిండు. ఎందుకు అలా అరుస్తున్నావు ఊగి పబ్లిక్లో అన్నాడు. అప్పుడు ఏమైంది ఎంజాయ్ చేయంటే నేను అలా ఎక్కిరించిన అని. అందుకే దాని తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశాను. వాళ్ళు సాంగ్స్ ప్లే చేశారు. దాని తర్వాత అది స్పీడ్, ఒకసారి స్లో ఒకసారి స్పీడ్, సడన్గా అయ్యేసరికి అప్పటికి ఇంకా నా మూడ్ సెట్ కాలేదు. ఇక్కడైతే మా పాప స్మోక్ బిస్కెట్ తిన్నాడు. ఇదైతే చాలా ఫనీ. నాకైతే తినాలని ఉంది, కానీ మళ్ళీ నన్ను డ్రై చేసి అనుకున్నాను. నేను ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. అది నేను అడిగాను, పాప నీకు ఎలా ఉంది, ఇట్లా ఏమన్నా ఉందా అంటే లేదు నార్మల్, అదే కారులోకి వచ్చి వెళ్ళేటప్పుడు అడిగాను, నార్మల్ బిస్కెట్ లాగానే ఉంది అన్నాడు. అరే అక్కడున్న అడుగుతా అయిపో కదా, నేను కూడా తిందు అని అనుకున్నాను, కానీ అయిపోయింది. అక్కడ అంత బాగాలేదు, నాకు బాగా అనిపించలేదు, కానీ అక్కడ బాగా అనిపించింది. ఓకే.